Hello students, welcome to VV Lakshmi classes. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 5Bలో రోమన్ నెంబర్ 1 అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ that can be formed using the digits 1, 2, 4, 5, 7, 8 when repetition is allowed. ఓకే, సో చూడండమ్మా, ఇక్కడ ఏమంటున్నారు? డిజిట్స్ ఏమి ఇచ్చారమ్మా? గివెన్ డిజిట్స్ ఏమిచ్చారు? 1, 2, 4, 5, 7, 8. టోటల్ ఎన్ని డిజిట్స్ అమ్మా ఇచ్చారు? టోటల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ ఉన్నాయి. ఈ 6 డిజిట్స్ నుంచి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి ఇచ్చారు? రిపిటేషన్ అనేది అలౌ అవుతుంది అని ఇచ్చారు. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, 4 డిజిట్ నెంబర్స్ కావాలి అంటే 4 ప్లేసెస్ని ఇక్కడ ఇచ్చిన 6 డిజిట్స్తో కూడా ఫిల్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ని మనం 6 డిజిట్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ డిజిట్ చూడండి, సెకండ్ డిజిట్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? ఇక్కడ రిపిటేషన్ ఎలా ఉంది అంటే ఏంటి? నువ్వు ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఫిల్ చేసావో అదే ఆబ్జెక్ట్ని సెకండ్ ప్లేస్లో కూడా ఫిల్ చేయొచ్చు. కాబట్టి సెకండ్ ప్లేస్ని కూడా నువ్వు 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా థర్డ్ ప్లేస్ని 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఫోర్త్ ప్లేస్ని కూడా 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. టోటల్ ఎన్నమ్మా? 6 × 6 × 6 × 6 అంటే 6^4. సో 6 ఆబ్జెక్ట్స్ నుంచి 4 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 6^4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఈ ఫామ్లో మనం చెప్పుకున్నాం కదా, n ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు అందులో 6 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి ఆ 6 ఆబ్జెక్ట్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? n⁻r వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఎప్పుడు? రిపిటేషన్ అనేది ఎలా ఉన్నప్పుడు. ఓకేనా? సో ఇక్కడ టోటల్ డిజిట్స్ 6. ఇప్పుడు నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ that can be formed using 1, 2, 4, 5, 7, 8 when repetition is allowed. When repetition is allowed, ఎన్ని ఉంటాయమ్మా? నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ n⁻r. ఇక్కడ n అంటే టోటల్ డిజిట్స్ 6, r అంటే ఎన్ని డిజిట్ నెంబర్స్ కావాలి? 4 డిజిట్ నెంబర్స్. సో 6^4 అంటే వాల్యూ ఏమవుతుందమ్మా? 6 × 6 36, 36 × 6 216, 216 × 6 ఏమవుతుంది? మల్టిప్లై చేయండి. 216 × 6 6 6 36, 6 1 6 + 3 9, 6 2 12. అంటే ఇక్కడ టోటల్ 1296 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమంటున్నారమ్మా? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్ that can be formed using the letters of the word rhyme if each letter can be used any number of times. అంటే ప్రతి లెటర్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నా యూజ్ చేయొచ్చు అన్నారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? ఇక్కడ రిపిటేషన్ అనేది అలో చేస్తున్నారు అని. ఇక్కడ ఏంటమ్మా? రిపిటేషన్ అనేది అలో చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్ ఏంటమ్మా? గివెన్ వర్డ్ ఈజ్ ఏంటా వర్డ్? రైమ్ అనే వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రైమ్ అనే వర్డ్లో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయా అమ్మా? టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 లెటర్స్ ఉన్నాయి టోటల్. ఇప్పుడు ఈ 5 లెటర్స్ని యూజ్ చేసుకొని మనం ఎన్ని 5 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా? అంటే ఏంటి మీనింగ్? 5 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి అంటే ఇప్పుడు 5 ప్లేసెస్ని మనం ఫిల్ చేయాలి. ఎన్ని లెటర్స్తో? టోటల్ ఎన్ని లెటర్స్? 5 లెటర్స్తో ఫిల్ చేయాలి. విత్ రిపిటేషన్ అన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అవుతాయి? n⁻r అంటే 5/5 ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్
that can be formed using the letters of the word. Using the letters of the word. ఏంట వర్డ్ అమ్మా? రైమ్. RHYME అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ విత్ రిపిటేషన్. ఓకే, విత్ రిపిటేషన్ ఎన్ని ఉంటాయి? 5 పవర్ 5 ఉంటాయి. 5 పవర్ 5 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో ఏమవుతుందమ్మా? 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 5 125, 125 ఇంటూ 5 625 ఇంటూ 5 చేయండి. ఏమవుతుంది? 5 5 25, 5 2 10 ప్లస్ 2 12, 5 6 30 ప్లస్ 1 31, 3125 ఉంటాయమ్మా. అర్థమవుతుందమ్మా? ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. రిపిటేషన్ ఎలో ఉన్నప్పుడు n పవర్ r. ముందు ప్రీవియస్లీ మనం ఏం చేసాము? రిపిటేషన్ ఎలో లేనప్పుడు ఎన్ని ఉంటాయి అరేంజ్మెంట్స్? NPR ఉంటాయని చేసాం కదా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఏ కంటైనింగ్ 5 ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్ బి కంటైనింగ్ 4 ఎలిమెంట్స్ అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా 2 సెట్స్ ఇచ్చారు. సెట్ ఏ అనేది ఎన్ని ఎలిమెంట్స్ కంటైన్ చేస్తుందమ్మా? సెట్ ఏ కంటైన్స్ 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ని కంటైన్ చేస్తుంది. అండ్ సెట్ బి అనేది సెట్ బి కంటైన్స్ 4 ఎలిమెంట్స్. ఓకేనా? ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? ఏ నుంచి బికి ఎన్ని ఫంక్షన్స్ అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏ టు బి ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని అరేంజ్ అవుతాయి అని అడుగుతున్నారు. అయితే ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి బిలో యూనిక్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. మనకి ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్కి కూడా ఇమేజ్ అనేది బిలో ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. మనకి బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్కి ఇమేజ్ అనేది ఎన్ని వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది? 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్కి కూడా 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ రిపిటేషన్ ఎలా ఉంది? ఓకే, థర్డ్ ఎలిమెంట్కి 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఫోర్త్ ఎలిమెంట్కి 4 వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఫిఫ్త్ ఎలిమెంట్కి 4 వేస్లో ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే టోటల్ ఎన్ని అవుతాయమ్మా? 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 4 పవర్ 5 అవుతుందమ్మా. అర్థమైందా? సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి ఆర్ ఎన్ని ఉంటాయి? 4 పవర్ 5 ఉంటాయి. ఓకే, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 16, 16 4 64, 64 4 256, 256 ఇంటూ 4 ఏమవుతుందమ్మా? 4 6 24, 4 5 20 ప్లస్ 2 22, 4 2 8 10. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని అరేంజ్ చేయొచ్చు? 1024 ఫంక్షన్స్ అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందమ్మా? సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్ విత్ 6 డిజిట్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్. ఫస్ట్ 1 డిజిట్స్ ఏమి ఇచ్చారమ్మా? 0 2 4 6 8 అండ్ సెకండ్ 1 1 3 5 7 9 ఇచ్చారు. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా 6 డిజిట్ పాలిండ్రోమ్స్ అడుగుతున్నారమ్మా. ఓకే, పాలిండ్రోమ్ అంటే ఏంటమ్మా? నువ్వు లెఫ్ట్ టు రైట్ చదివినా రైట్ టు లెఫ్ట్ చదివినా సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ విధంగా రాయొచ్చా? ABCCBA. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి డిజిట్స్? 1 2 3 4 5 6 ఉన్నాయి. అండ్ నువ్వు ఎటు నుంచి చూసినా సరే, లెఫ్ట్ టు రైట్ చూసినా రైట్ టు లెఫ్ట్ చూసినా సేమ్ ఉన్నది కదా. అంటే మనం ఇప్పుడు డిజిట్స్ని ఈ విధంగా ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ డిజిట్ 6th డిజిట్ ఈక్వల్ అవుతుంది, సేమ్ ఉండాలి. ఫస్ట్ డిజిట్ 6th డిజిట్. అదేవిధంగా సెకండ్ డిజిట్ 5th డిజిట్ సేమ్ ఉండాలి. సెకండ్ డిజిట్ 5th డిజిట్ సేమ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ డిజిట్ 4th డిజిట్ సేమ్ ఉండాలి. కాబట్టి మనం ఈ ఫస్ట్ 3 డిజిట్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చో తెలిస్తే నెంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్ అనేవి తెలుస్తాయి కదా. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబ్లంలో డిజిట్స్ ఏమున్నాయమ్మా? గివెన్ డిజిట్స్
గివెన్ డిజిట్స్ ఏంటమ్మా 0 2 4 6 8 అనే డిజిట్స్ ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? టోటల్ డిజిట్స్ 5 డిజిట్స్ ఉన్నాయి. కౌంట్ చేయండి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5 డిజిట్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ డిజిట్ కానీ 0 తీసుకుంటే మనకి అది 6 డిజిట్ అవుతుందమ్మా. ఇప్పుడు 6 డిజిట్ ప్యాలిండ్రోమ్స్ అన్నారమ్మా. సపోజ్ ఫస్ట్ డిజిట్ 0 అయిపోతే అది ఏమైపోతుంది? 5 డిజిట్ అయిపోతుంది. అంటే నువ్వు ఫస్ట్ డిజిట్ అనేది 0 తీసుకోవడానికి వీలు లేదు. మనకి టోటల్ 5 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ని ఫిల్ చేయడానికి ఓన్లీ 4 డిజిట్సే యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ 5 డిజిట్స్లో 0 అనేది ఇంక్లూడ్ అయ్యింది. మనం ఫస్ట్ డిజిట్ అనేది 0 తీసుకుంటే అది ఏమవుతుంది? 5 డిజిట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ డిజిట్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? ఓన్లీ 4 వేస్లోనే సెలెక్ట్ చేయగలం. నెక్స్ట్ సెకండ్ డిజిట్ని 5 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. థర్డ్ డిజిట్ని 5 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అంటే టోటల్ ఏమవుతుందమ్మా? 4 × 5 × 5 అంటే 4 × 5² వేస్లో మనకి ప్యాలిండ్రోమ్స్ అనేవి అరేంజ్ చేయొచ్చు. అర్థమైందమ్మా ఏ విధంగా చేస్తామనేది? చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని డిజిట్స్? 3 డిజిట్సే కదా సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ అండ్ థర్డ్ డిజిట్ సెలెక్ట్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ డిజిట్ కెనాట్ బి 0. ఫస్ట్ డిజిట్ అనేది 0 అయ్యే ఛాన్స్ లేదమ్మా. ఎందుకంటే అది 0 అయితే అది 5 డిజిట్ అయిపోతుంది. కెనాట్ బి 0. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ డిజిట్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? ఫస్ట్ డిజిట్ ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 4 వేస్లో ఫిల్ చేయొచ్చు. 4 వేస్ అంటే ఏ డిజిట్స్తో? 2 4 6 8 ఈ 4 డిజిట్స్తో మాత్రమే ఫిల్ చేయగలం. ఇప్పుడు సెకండ్ డిజిట్కి చాయిసెస్ ఎన్ని ఉన్నాయమ్మా? చాయిసెస్ ఫర్ సెకండ్ డిజిట్ టోటల్ డిజిట్స్ ఎన్ని? 5 కదా. సో 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా చాయిసెస్ ఫర్ థర్డ్ డిజిట్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? టోటల్ 5 డిజిట్స్ కాబట్టి 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ప్యాలిండ్రోమ్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ ప్యాలిండ్రోమ్స్ ఎన్ని వస్తాయమ్మా? నెంబర్ ఆఫ్ ప్యాలిండ్రోమ్స్ 4 × 5 × 5 ఏమవుతుంది? 4 5 20, 25 100. అర్థమవుతుంది కదమ్మా. 6 డిజిట్ ప్యాలిండ్రోమ్ కావాలమ్మా. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి? లెఫ్ట్ టు రైట్ చూసినా, రైట్ టు లెఫ్ట్ చూసినా సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోతుందా? ABCCBA చూడండి, ఇది 6 డిజిట్ ఉన్నాయి. ఇవి మీరు లెఫ్ట్ టు రైట్ చూడండి, రైట్ టు లెఫ్ట్ చూడండి, సేమ్ ఉన్నదా? అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ ఏంటి? 6th డిజిట్ రెండు సేమ్ ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ డిజిట్, 5th డిజిట్ సేమ్ ఉన్నాయి. థర్డ్ డిజిట్, 4th డిజిట్ సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ 3 డిజిట్స్ని కూడా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి? ఫస్ట్ డిజిట్ అనేది 0 అవ్వకూడదు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి అమ్మా, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ వన్ చేద్దాం. సో సెకండ్ వన్ కూడా అదేవిధంగా చేయాలి కదా. ఇక్కడ గివెన్ డిజిట్స్ ఏంటమ్మా? గివెన్ డిజిట్స్ 1 3 5 7 9. ఓకేనా? మనకేంటి 6 డిజిట్ ప్యాలిండ్రోమ్స్ కదా కావాలి. ఓకేనా? సో కంపల్సరీ ఏమవ్వాలమ్మా? ఫస్ట్ డిజిట్ ఈక్వల్ టు 6th డిజిట్ అవ్వాలి, సెకండ్ డిజిట్ ఈక్వల్ టు 5th డిజిట్ అవ్వాలి, అండ్ థర్డ్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 4th డిజిట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఫస్ట్ 3 డిజిట్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ డిజిట్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? చాయిసెస్ ఫర్ ఫస్ట్ డిజిట్ టోటల్ ఎన్ని ఉన్నాయి? డిజిట్స్ 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఫస్ట్ డిజిట్ని 5 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ డిజిట్ని చాయిసెస్ ఫర్ సెకండ్ డిజిట్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? టోటల్ 5 డిజిట్స్ కాబట్టి 5 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా థర్డ్ డిజిట్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చమ్మా? 5 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని వస్తాయి? దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 × 5 × 5 ఎన్ని అవుతాయమ్మా? 125 వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ దానికి సెకండ్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే అమ్మా, ఫస్ట్ ప్రాబ్లంలో 0 అనేది ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి
ఫస్ట్ డిజిట్ 0 అవ్వకూడదు. అప్పుడు ఫస్ట్ డిజిట్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 4 వేస్లో మాత్రమే సెలెక్ట్ చేయగలం. ఓకేనా? అర్థమైందమ్మా? క్లియర్గా ఉంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 digit టెలిఫోన్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 1 2 3 4 5 6 విత్ అట్లీస్ట్ 1 digit రిపీటెడ్ అంటున్నారు. ఓకేనా? సొల్యూషన్ చూడండమ్మా. ఏం చేయాలి? ఇక్కడ డిజిట్స్ ఏమి ఇచ్చారమ్మా? 6 digits ఇచ్చారు. గివెన్ డిజిట్స్ ఏమిచ్చారు? 1 2 3 4 5 6 ఇచ్చారు. టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? టోటల్ 6 digits ఉన్నాయి. అయితే విత్ రిపిటేషన్తో ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయమ్మా? నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ విత్ రిపిటేషన్. సో రిపిటేషన్ ఎలా చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అనేవి ఎన్ని వస్తాయి? n⁻r అంటే ఇక్కడ 6⁻4 వస్తాయి. 4 digit కదా. అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ వితౌట్ రిపిటేషన్. నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ వితౌట్ రిపిటేషన్ ఎన్ని వస్తాయి? 6p4 వస్తాయి. అయితే ఇక్కడ మనకి ఏం కావాలి? అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండేటట్టు 4 digit టెలిఫోన్ నెంబర్స్ కావాలి. ఓకేనా? అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండేటట్టు 4 digit టెలిఫోన్ నెంబర్స్ ఎన్ని వస్తాయి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఫార్ములా చెప్పుకున్నామమ్మా. ఏంటంటే అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండేటట్టు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్ కావాలి అంటే ఏం చేయాలి? n⁻r - npr చేయాలి. ఓకేనా? అంటే విత్ రిపిటేషన్ ఉన్నప్పుడు ఫామ్ అయ్యే నెంబర్ ఆఫ్ పర్మిటేషన్లోంచి వితౌట్ రిపిటేషన్ ఉన్న పర్మిటేషన్స్ అన్నీ తీస్తే కనుక అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండేటట్టు పర్మిటేషన్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడేమవుతుంది? 6⁻4 - 6p4 చేయాలి. 6⁻4 అంటే ఏంటి? 6 × 6 × 6 × 6 -6p4 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 4 ఫ్యాక్టోరియల్. సో ఇది మల్టిప్లై చేయండి. 6 × 6 36, 36 × 6 216, 216 × 6 ఏమవుతుంది? 6 6 36, 6 1 6 + 3 9, 6 2 12, 1296 అవుతుంది. అండ్ 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 4 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 6 × 5 × 4 × 3 × 2 ఫ్యాక్టోరియల్ బై 6 - 4 అంటే ఏంటి? 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే 6 × 5 30, 30 × 4 120, 120 × 3 360. సో 1296లోంచి 360 అనేది తీయండి. ఏమవుతుంది? 936 అవుతుంది. అంటే ఇక్కడ అట్లీస్ట్ 1 digit రిపీట్ అయ్యేటట్టు టోటల్ ఎన్ని టెలిఫోన్ నెంబర్స్ వస్తాయి? 936 వస్తాయి. ఓకేనా? అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 5bలో రోమన్ నెంబర్ 1 అనేది కంప్లీట్ అయిందమ్మా. అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో 1 2 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.